నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల సవాళ్లతో వేల్పూరులో ఉద్రిక్తత పరిస్థితులు. భారీగా మోహరించిన పోలీసులు, పలువురి అరెస్టులు. భావితరాల భవిష్యత్కు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం. 76వ వన మహోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని హౌస్ అరెస్ట్. వేల్పూర్లో 163 బిఎన్ఎన్ఎస్ సెక్షన్ అమలు. అప్పులు తీరుస్తూనే సంక్షేమ పాలన. నవిపేటలో సమీక్షా సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ. కబ్జా భూముల పరిరక్షణ కోసం చర్యలు. మున్సిపల్ కమిషనర్ తో భూముల పరిశీలన సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ ఆదేశాలు. భారత రాష్ట్ర సమితి హయాంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఆ పార్టీ నాయకుల వాదన. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు. దీనికి బదులుగా కాంగ్రెస్ కౌంటర్. వీటి వల్ల జరిగింది ఏమిటి? టెన్షన్ వాతావరణం తప్ప. తమ హయాంలోనే ఇంటి అభివృద్ధి జరిగిందనేది ఒక పార్టీ వాదన. లేదు తాము అధికారంలోకి వచ్చిన అనంతరమే అభివృద్ధి జరిగిందని వీరి వాదన. ఒక ఎమ్మెల్యే తప్పుడు మాట్లాడడం తగదని హితవు. కాదు, మీరు చేసిన అభివృద్ధి చూపండి అంటూ సవాల్. అందుకు తామేమీ తక్కువ కాదని ప్రతి సవాల్. ఇరు పార్టీల మధ్య సామాన్య ప్రజానికానికి ఎదురైన సమస్య. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటారు. కానీ నువ్వెంత అంటే నువ్వెంత అనడమే మంచిది కాదు. ప్రతిపక్షంలో ఉన్నవారు విమర్శలు చేయడం సహజం. దాన్ని సీరియస్ గా తీసుకుని ఛాలెంజ్లకు దిగడం ఎలాంటి సంస్కృతికి నిదర్శనం. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం భిన్నమైన వాతావరణ ఆ నియోజకవర్గంలో దర్శనమిచ్చింది. మొదటి నుండి వివాదాస్పద నియోజకవర్గంగా పేరుగాంచింది. ఇరు పార్టీల నాయకులు చర్చకు సవాల్ చేసుకుని రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది ఇక ఊహించడమే కష్టం. ఎక్కడికక్కడ పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. ఛాలెంజ్ కు సిద్ధమైన ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసే భద్రతాపరమైన విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరో పార్టీ వారు కండువా కప్పుకుని రావడంతో వారిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్కొండ ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా ఏర్పాటు చేశారు. ఇంటి నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్లాకార్డులతో నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏదైతే ఈ వేల్పూర్ వేదికగా మొన్న ఈ మధ్య ఈ కాంగ్రెస్ నాయకులు ఛాలెంజ్ విసిరారో వాళ్ళ ఛాలెంజ్కు మేము సంసిద్ధంగా మేము రెడీ ఉన్నామని చెప్పి తెలపడం జరిగింది. మా బాల్కొండ నియోజకవర్గమైనటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏదైతే గత ఎలక్షన్లో దొంగ హామీలు 420 420 హామీలు ఏవైతే ఇచ్చిరో వాటికి అన్నిటికీ సమాధానం మీరు చెప్పాల్సిందిగా మేము కూడా మీదైతే మీరు ఛాలెంజ్ విసిరిరో దానికి మేము స్వాగతిస్తూ మేము రెడీగా ఉన్నాం. కానీ ఉదయం అంటే గత రాత్రి నుండి మా ఇళ్లలో కచ్చుకుంటూ మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేస్తూ, అరెస్ట్ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా మేము సహకరించినాం. మా ఎమ్మెల్యే గారి ఆజ్ఞ మేరకు అతని ఇంటి వద్దకు చేరుకున్నా మేము సహకరిస్తూ మేము పక్కకు జరిగినాం. టైం అని చెప్తూ దొంగ నాటకాలు ఆడుతూ డ్రామాలు చేస్తూ ఇవాళ వాళ్ళు కండవాళ్ళు కప్పుకొని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ మా టీఆర్ఎస్ నాయకుల్ని, మా టీఆర్ఎస్ లీడర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. చర్చలు అన్నప్పుడు చర్చల విధంగా ఉండాలా. మీరు చర్చకు వస్తే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు అడగండి, మేము సమాధానం చెప్తాం. మీరు ఏవైతే 420 హామీలు ఇచ్చిరో ఆ హామీలు మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ 420 హామీలకు మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మాకు అనగా మేము ప్రతిపక్షం, మేము ప్రజల పక్షాన గొంతు వినిపించడం కాబట్టి మేము ప్రజల పక్షాన్ని గొంతు వినిపిస్తాం. మీరు దానికి సమాధానం మాకు చెప్తే ప్రజలకు చెప్పినట్టు ఈ యావత్
తెలంగాణకు యావత్ బాల్కొండ నియోజకవర్గానికి చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి మేము ప్రతిపక్షంగా మేము ప్రశ్నించాల్సిన అవసరం మాకున్నది. కాబట్టి మేము ప్రశ్నించడానికి రెడీ ఉన్నాం. మీరు చర్చలని చెప్పని ఈ డ్రామాలు ఆడుకుంటూ ఈ ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నదో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి వంత పాడుతూ ఎందుకు అంటున్నామంటే మమ్మల్ని ఏమో మా నాయకుల్ని అరెస్ట్ చేస్తారు, 144 సెక్షన్ అంటారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తూ మీరు బయటకు రావద్దు అని చెప్పని గుంపులు రావద్దు, రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి ఈరోజు వాళ్ళు ఏదైతే నిలయాలు ఉన్నాయో ప్రజా నిలయం, ఆ నిలయం, ఈ నిలయం అని చెప్పని మీటింగ్లు పెట్టుకొని ఆ మీటింగ్ల ద్వారా వాళ్ళకి సహకరిస్తున్నారు ఈ పోలీస్ సిబ్బంది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్. ఎంతవరకు ఇది న్యాయం? వాళ్ళకు ఒక రూలు, మాకొక రూలా? ఇద్దరికి సమన్యాయం చేయాలని చేసేది ఉంటే లేదు. పోలీస్ ఆధ్వర్యంలో ఇక్కడ చర్చ అంటే చర్చ కూడా మేము రెడీ అని చెప్పినాం. మీరు అక్కడ సహకరిస్తూ ఇక్కడ సహకరించకుండా మమ్మల్ని నిర్బంధానికి గురి చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా తప్పు. మేము దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము భావితరాల భవిష్యత్తుకు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. 76వ వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. సారంగపూర్ అర్బన్ పార్క్ లో అటవీ శాఖ అధికారులు నిర్వహించిన 76వ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని అన్నారు. మానవ మనుగడకు అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం అని, అటువంటి పర్యావరణం మొత్తం నేడు కాలుష్యం అవుతుందని అన్నారు. హిందూ సంస్కృతి ప్రకారం సౌరశక్తిని సూర్యదేవునిగా, జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని, ఔషధ గుణం ఉన్న చెట్లు అరటి, రావి, తులసి, మర్రి, మామిడి, వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకుని పూజించే వాళ్ళమని, కానీ నేడు వాటిని పూజించడానికి గుడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు పెరుగుతున్న జనాభా, తరుగుతున్న ఉత్పాదకత మానవ జాతి మనుగడకే ప్రమాదమని, దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందని 2018 సంవత్సరం ఆగస్టు 15 నుండి 22 వరకు దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగా నీడనిచ్చే ఔషధ మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డి సుధాకర్, ఎఫ్ఆర్ఓలు సంజయ్, రవి మోహన్, రాధిక, గ్రీన్ జనార్దన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, పుట్టర వీరేందర్, ఆనంద్, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి. ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 76వ వన మహోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న డివిజనల్ ఆఫీసర్ సుధాకర్ రావు గారికి, మరి వేదిక మీద ఉన్న నాగోల్ లక్ష్మణ్ గారికి, గ్రీన్ జనార్దన్, చాలా గర్వంగా ఉంది చెప్పుకుంటే, గ్రీన్ జనార్దన్ గారికి, ఆనంద్ గారికి, పుట్ట వీరేందర్ గారికి, ఎఫ్ఆర్ఓలు సంజయ్ గౌడ్ గారికి, రవి మోహన్ గారికి, రాధిక గారికి, మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులకు, సిబ్బందికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మన అంకుల్ ఎంత వివరంగా చెప్పిండు కదా, చెట్లు నాటడం ఎంత ముఖ్యమో. అంటే ఈరోజు ఈ స్పీడ్ ప్రపంచంలో మనం ప్రొద్దున లేవగానే మనకేం కావాలా? నీళ్లు తాగుతాం. నీళ్లు తాగి నుండి మొదలు పెడితే ఆ తర్వాత మనము మిల్క్, టీ, కాఫీలు తాగుతాం. ఆ తర్వాత భోజనం చేస్తాం. దేంతోటి? కూరగాయలు, పండ్లు, మనం పండించే, మనం తినే అన్నం కానీ, గోధుమలు కానీ, అంటే రొట్టెలు కానీ, అన్నీ కూడా ఈరోజు పొల్యూషన్. తాగే నీరు కలుషితం. కూరగాయలు పెస్టిసైడ్ తోటి పండిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పండించే పంటలన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో మీ పెద్దవాళ్ళు మీరన్నా చూసిండొచ్చు. పండ్లు కెమికల్ తోటి అవి తొందరగా మక్కాలని ఈ రోజులలో, అంటే మ్యాంగోస్ కానీ, యాపిల్స్
యాపిల్ బాగా కనిపించాలంటే మీద కోటింగ్ చేస్తారు, కెమికల్ కోటింగ్. అంటే ప్రతి దాంట్లో కూడా పొల్యూషనే. అందుకే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మనుషులకు ఏం బీమార్లు వస్తుందంటే కేవలము చాలా తక్కువ, అది కూడా హార్ట్ అటాక్. ఇప్పుడు మనం ఏమింటున్నాం, చాలా మంది అంటే బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రగడ మొదలైంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు నిరూపించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఇది కాస్త ఉద్రిక్తతకు దారితీస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. బాల్కొండ నియోజకవర్గంలోని శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన వేల్పూర్కు ప్రభుత్వ పథకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే నిరూపించాలని కాంగ్రెస్ శ్రేణులు సవాల్ చేస్తూ వేల్పూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి వేల్పూర్ పయనం అయ్యేందుకు సిద్ధం కాగా అతనిని పోలీసులు అడ్డుకున్నారు. నగరం దాటి వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన అభివృద్ధిని వివరించారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక సేల ఏర్పాటు చేయడం జరిగిందని, అది తెలియకుండా అవివేకంగా తప్పుడు మాటలు మాట్లాడటం తగదని పేర్కొన్నారు. వాటి గురించి బహిరంగ చర్చ కోసం బయలుదేరేందుకు సిద్ధమైతే పోలీసులు సహకరించాలని పేర్కొన్నారు. చెప్తున్నాం, ఇకనైనా నీకు సిగ్గు శరము మానవ అభిమానం ఏదున్నా నువ్వు మాట్లాడిన మాటలకు నిజమైతే రా చర్చకు పోదాం. తప్పైతే నేను ముక్కు బుంకి రాస్తా, లేకుంటే నువ్వు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి నేను 10 సంవత్సరాలు మంత్రిని చేసిన నేను మోహన్ రెడ్డితో ఏం మాట్లాడాలంటావు. మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు మంత్రి ఉంటే ఈ జిల్లాకు ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షుడు, అప్పుడు నువ్వు జిల్లాకు మంత్రి అంటే దాదాపు మన ఇద్దరం సమానమే. ఇవాళ నువ్వు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే, నేను రాష్ట్రానికి చైర్మన్. ఇవాళ కూడా జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నా, చైర్మన్గా కాదు. సమస్యలు చర్చించడానికి స్థాయి ఏందో నేను అడుగుతున్నా. స్థాయితో ఏమవసరం? సమస్యలు చర్చించాలంటే నాకు ఆ సమస్యల పైన నాకు సోయి ఉండాలి, స్థాయి కాదు. నాకు సోయి ఉంటే ఏర్పడుతుంది నీతోటి చర్చించడానికి. ఆ సోయి నాకుంది. నిజంగా నీకు ఆ జ్ఞానం ఉంటే నాతోటి చర్చించడానికి రమ్మని ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఖచ్చితంగా మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఎక్కడికక్కడే మిమ్మల్ని అడ్డుకొని మీ తాట తీస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ లో చర్చకు సై అంటే సై అన్నారు. ప్రభుత్వ తీరుపై బాల్కొండ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. దీంతో రెండు పార్టీల ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. ఇది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. వేల్పూర్లో పోలీసు బలగాలను మోహరించిన కొందరు నాయకులు వేల్పూర్కు చేరుకోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వేల్పూర్ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పథకాలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వేల్పూర్ వేదికగా చర్చకు సిద్ధమయ్యారు. ఇరు పార్టీలు చర్చకు సిద్ధమని సవాల్ స్వీకరించారు. గురువారం వేల్పూర్ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ చర్చకు రెడీ అయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో మండల కేంద్రంలో గురువారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 163 BNSS ను అమలులో ఉంచారు. వేల్పూర్లో రెండు పార్టీలు తలపెట్టిన చర్చకు బ్రేక్ వేసి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు శ్రమించారు. వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామానికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ 10 ఏళ్లలో 2,20,000 రేషన్ కార్డులు ఇస్తే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే 6 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశం జరిపారు. వైద్య, విద్య, నీటిపారుదల, రెవెన్యూ, ఐకేపీ, వ్యవసాయ, హార్టికల్చర్, విద్యుత్, గృహ నిర్మాణ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్షాకాలం కావడంతో వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన వైద్యం అందించాలని అన్నారు. అనంతరం పామాయిల్ తోటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు అవసరాన్ని బట్టి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతతో పాటు
తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కెనాల్ను ఎవరైనా కబ్జా చేస్తే కబ్జాలు తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీటీఓ నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, నీటిపారుదల శాఖ డిఈ బలరాం, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తో పాటు అన్ని శాఖల అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెల్ల కార్డు, బియ్యం కార్డు, అన్ని కార్డు గత ప్రభుత్వంలో మన గప్పాల పోతే లెక్క నలుగురే నలుగుతా ఉంటే అన్నారు. మా కోడలు కూడా అట్లా చెప్తుంటున్నాం కదా కవిత. ఈడ మనము వాళ్ళ 60 years లో 10 years లో 2,20,000 రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అంతేనా? 2,20,000 ఇచ్చారు. మనం వచ్చే తర్వాత 1.5 year కూడా అవుతుంది. మొన్ననే 1 year దాటిన తర్వాత 6 లక్షల కార్డ్స్ ఇచ్చాం. ఎన్ని? 6 లక్షలు. ఆయన ఇచ్చిందని 2 లక్షలు. అంటే ఆయన కంటే 200% ఎక్కువ ఇచ్చాం. మళ్ళా ఇస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం. ఆయన కట్టిన ఆయన బాకీలు చేసిన అడ్డుల కడిగలు కట్టున్నది. కాబట్టి తప్పనిసరిగా మన డాక్టర్ మహిళా సంఘాలు కూడా బాగా పని చేసుకొని మీకు ఎంతో సౌకర్యాలు. అదేవిధంగా మనం వడ్లు కొనుగోలు కేంద్రం వాళ్ళకి ఇచ్చాం. ఇస్తే 5 కోట్ల డిఎల్ 5 కోట్ల రూపాయలు కమిషన్ వచ్చారు. ఇంకా ఎక్కువ చేయమన్నాం కానీ నెక్స్ట్ ఇయర్ కొరకు చేస్తాను. ఇట్లా వాళ్ళందరికీ పెట్రోల్ పంపు అలర్ట్ చేశాం, సోలార్ అలర్ట్ చేస్తా ఉన్నాం, ఎక్కడైనా బస్సెస్ పంపిస్తామంటే కూడా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ మనం అంతా బయటకు వెళ్ళి తీసుకొచ్చి బయట స్టేట్ దగ్గర వచ్చి పనిచేస్తూ ఉన్నాం. కేవలం వైరింగ్ కావాలన్నా బయట కూడా వస్తాడు, పైపులు ఫిట్ చేయాలన్నా ఒడిస్సా వస్తాడు, వైరింగ్ బీహార్ వస్తాడు, ఇది డోర్స్ అంటే కలకత్తా కూడా వస్తున్నాం. ఇవన్నీ మన దగ్గర కూడా ఎస్సీ గారు కానీ కన్సల్ట్ అధికారులు కానీ వర్షాకాలము వాటర్ కానీ మన తినేది బాగాలేకుండా కూరగాయలు కానీ ఏది బాగాలేకుండా డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాటర్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయమన్నా. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో 1% మహిళా సభ్యులు ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ 100% గ్రామ ట్యాక్స్ కలెక్షన్ చేసామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఏ ప్రాబ్లం లేదని చెప్తా ఉన్నారు. దానికి వచ్చిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేశాం. ఈ 6 months లో నియర్లీ 19,000 అవుట్ పేషెంట్స్ మన మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో చూశాం. అన్ని బాగానే ఉన్నాయని ఆ కన్సల్ట్ అధికారులకు ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నారు. ఏదో స్లాబ్ లీకేజ్ అని చెప్తా ఉన్నారు, ప్లస్ డ్రైనేజ్ అని చెప్తా ఉన్నాం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎండిఓ రిపోర్ట్ ఇస్తారు, ఇమీడియట్ దాన్ని చేయాలి. అదేవిధంగా వీళ్ళు కూడా ఏమంటారు
అధికార ప్రతిపక్ష నాయకుల సవాల్ కాస్త పోలీసులకు సవాల్గా మారింది. చర్చకు సిద్ధమని వేల్పూర్ చేరుకున్న ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మాట పెరగడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. బాల్కొండ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రజలకు ఇబ్బందిగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గర్ల్స్ సెల్ ఏర్పాటు చేసి బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పేర్కొంది. కానీ గర్ల్స్ సెల్ ఏర్పాటు చేయలేదని, ఈ ప్రాంతం నుండి ఎడారి దేశాలకు వెళ్లిన వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వాదన కాదు, మేము చెప్పింది చేశాం, దీనిపై చర్చకు ఎక్కడైనా సరే అనే సవాళ్లు ప్రతి సవాళ్లకు వేల్పూర్ను వేదికగా మార్చుకున్నారు. కాగా ఇరు పార్టీలు చర్చకు సిద్ధమైన వేళ జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. చర్చకు అనుమతిని నిరాకరించింది. అయినా పలువురు ఇరు పార్టీల కార్యకర్తలు వేల్పూర్ చేరుకోవడంతో పరిస్థితిని సమీక్షించిన పోలీసులు అమలులో ఉన్న 163 BNSS ను ఉల్లంఘిస్తున్నారని భావించారు. అడ్డుకునే యత్నం చేయగా వాగ్వాదానికి దిగారు. చివరకు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వేల్పూర్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆషాఢ మాస బోనాల సందడి కొనసాగుతుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. నవదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల సంబరాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద నిర్మించిన శ్రీ 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 నవదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు అలుక కిషన్, అమృత్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో భాగంగా జిల్లా క్రీడా మైదానం నుండి ఆలయం వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తలపై బోనం ఎత్తుకుని ఊరేగింపులో ఆలయం వరకు చేరుకున్నారు. పోతురాజుల నృత్యాల మధ్య బోనాల ఊరేగింపు సాగింది. ఆలయం వద్దకు చేరుకున్న వారు బోనాలను దించి అమ్మవారి ముందు పెట్టి పూజలు జరిపారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఉద్యోగులు పాల్గొని మొక్కులు మొక్కి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆషాఢ మాసం దగ్గర పడుతున్న సమయంలో నిర్వహించిన వేడుక ఎంతో వైభవంగా నిర్వహించారు. మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాలు జరపడం జరుగుతుంది. గతంలో ఈ ఆలయం నిర్మాణం నుంచి మొదలుకుంటే 2014 నుంచి ఇక్కడ చిన్నగా ఉన్న ఒక రాయి పైన అమ్మవారిని చూసుకొని అందరు ఉద్యోగులు కొలిచేవారు. దాన్ని మరి అట్లాంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని మరి అప్పుడున్నటువంటి గౌరవనీయులు యోగితరాన కలెక్టర్ గారు మరి పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులతో మాట్లాడి మరి ఆలయం కట్టాలి సార్, ఇక్కడ అందరి యొక్క బాగోగులు అమ్మవారి చూసుకుంటుంది, ఈ శక్తి స్థైర్యాన్ని కూడా ఇస్తుంది. మరి చిన్నగా నిలిచిన ఆ అమ్మవారిని మనం ఆలయం కట్టాలంటే ఆనాడు వాళ్ళు భూమి పూజ చేయడం, తదనంతరం మళ్ళీ సంవత్సరం మరి ఉద్యోగుల విరాళాలు, బయట వ్యక్తుల విరాళాలు, మరి వ్యాపారుల విరాళాలు భక్తులై అందరికీ కూడా సేకరించి ఇక్కడ ఆలయాన్ని కట్టడం జరిగింది. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ అనేది మేము ఘనంగా జరుపుకుంటున్నాము. ఇందులో ఉద్యోగులతో పాటు నిజామాబాద్ ఉన్నటువంటి పుర ప్రముఖులు
మరి ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలందరూ కూడా భాగస్వాములై అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మా ఉద్యోగులందరూ కష్టపడి బాగా పనిచేయాలని, జిల్లా అభివృద్ధిలో మరి వాళ్ళు కీలక భూమిక పోషించాలని, అమ్మవారిని ఆశీస్సులు అందరికీ అందాలనే ఉద్దేశంతోనే ఈ బోనాల పండుగ మేము చేసుకుంటున్నాం. దానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ఆలయ కమిటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. వేల్పూర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితిలో భాగంగా ఆయన స్పందిస్తూ ప్రకటన జారీ చేశారు. గల్ఫ్ కార్మికుల విషయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డు ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ లాంటి హామీలు ఇచ్చే ఇప్పటి వరకు అమలు చేయలేదు అని ప్రభుత్వాన్ని అడిగానన్నారు. గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చారు. ఇంకా నియోజకవర్గంలో రాని వారు ఉన్నారు, వారికి ఇవ్వాలని ప్రభుత్వం అడగటం జరిగిందని చెప్పారు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అడగటం నా బాధ్యత, ఇందులో తప్పేముందని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికుల పక్షాన వారి హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే అభినందించాల్సింది పోయి దేవేందర్ రెడ్డి వారి అనుచరులతో అక్రమంగా మా ఇంట్లో చొరబడి దాడి చేయడం న్యాయమా అని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పుడు మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను. అట్లనే ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు మటుకు చేయలేదు అని అడిగిన. అట్లనే టోల్ ఫ్రీ నంబర్, అంటే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన. అట్లనే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉన్నది, కొద్దిమందికి ఇచ్చిండ్రు అని చెప్పిన నేను. నాకున్న సమాచారం ప్రకారం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో ఇంకో 10-11 మందికి ఇవ్వాల్సి ఉన్నది. లిస్టు నా దగ్గర ఉన్నది. ఇది కోట ముత్తెన్న బోదపల్లి గ్రామం, అట్లనే జడాల రాజేశ్వర్ కుక్నూరు గ్రామం, బోపారం ముత్తెన్న వేంపల్లి గ్రామం, మాల గంగాధర్ తుర్తి గ్రామం, ఎగ్లోం గంగాధర్ గౌడ్ ముచ్కూరు గ్రామం, అట్లనే గూపెల్లి రమేష్ నర్సాపూర్ గ్రామం, కవ్వ శంకర్ బాల్కొండ గ్రామం, అట్లనే అరవింద్ గౌడ్ ఉప్లూరు గ్రామం మలేషియాలో చనిపోయాడు. అట్లనే పచ్చల్నాకు గ్రామానికి సంబంధించి గోజ కిషన్, షాబేర్ అలీ. వీళ్ళకి ఇంకా రావాల్సి ఉన్నది. వీళ్ళకి రావాల్సిన వాళ్ళకు కూడా ఇంకా రాలేదు, వాళ్ళకు కూడా ఇప్పియండి అని చెప్పి నేను అడిగిన. దీంట్లో తప్పేమున్నది? ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇది. ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చమని అడిగే బాధ్యత నా మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన. దానికి మానాల మోహన్ రెడ్డి గారు నా ఇంటి మీదకి ముట్టడికి వస్తా అని చెప్పి మొన్న సవాల్ విసిరినారు. నా ఊరికి వస్తా, వేల్పూర్కి వస్తా, నీ ఇంటి మీదకి వస్తా అని చెప్పి సవాల్ విసిరినారు. ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నా ఇంటి మీదకి కూడా వచ్చినారు, నా ఇంటి మీద దాడి చేసినారు. అయిపోయింది. ఇప్పుడు మానాల మోహన్ రెడ్డి గారి కడుపు చల్లబడ్డదా? ఇప్పుడు నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? ఇట్లా మేము 10 సంవత్సరాల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనరాని మాటలు అన్నారు. ఇదే మానాల మోహన్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు. కానీ ఏనాడైనా వాళ్ళ ఇంటి మీదకి మేము పోయినామా? మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా? ఇది సభ్యతనా? ఇది రాజకీయాల్లో మంచిదా? దయచేసి ఒకసారి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మానాల మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సూచన.
నా ఇంటి మీదకి దాడి చేస్తున్నావు, లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు, లేదు మా వాళ్ళు నీ ఇంటి మీదకి దాడి చేస్తున్నావు, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని అడుగుతున్నావు, దాంతో ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు. అది వట్టి టైంపాస్ కార్యక్రమాలు ఇవన్నీ. ఇది అవసరం లేదు. ప్రజలకు ఇవాళ కావాల్సింది ఏంది? పార్టీలు ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఒకవేళ నెగ్గిన పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నెరవేర్చమని నిలదీసే హక్కు ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఉంటుంది. నాకు ప్రజలు ఇచ్చిన బాధ్యతనే అది. నేను అడగటమే ఇప్పుడు నా బాధ్యత. ఎందుకంటే ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే 21,000 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. 2 లక్షల రుణమాఫీ. ఇంకా 30,000 మందికి రుణమాఫీ కావాలా మోహన్ రెడ్డి గారు? ఆ పని చెయ్యండి. మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ 30,000 మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇప్పియండి రాని వాళ్ళకి. అది చెయ్యాల. ఈ ఇంటి ముట్టడితో వచ్చేదేం లేదు ప్రజలకు. నా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే ప్రజలకు జరిగేదేం లేదు. అట్లనే రైతు బంధు మీరు ఒకసారి మొత్తంకి ఎగ్గొట్టినారు, ఇంకోసారి 4 ఎకరాల లోపల వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టినారు. ఆ మొత్తంకి ఎగ్గొట్టిన వారికి తర్వాత 4 ఎకరాల పైన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు బంధు ఇప్పియండి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి. అది మీరు చేయాల్సిన పని. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, అధికార పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రుణమాఫీ కాని వారికి రుణమాఫీ ఇప్పియండి. ఇండ్ల స్థల విక్రయాల కోసం వెంచర్ చేసిన సమయంలో వదిలిన 10% భూములను పరిరక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. కబ్జా అయిన భూములు, అన్యక్రాంతమైన భూములలో హద్దులు గుర్తించి బోర్డు పెట్టాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి పలు ప్రాంతాలలో వెలిసిన వెంచర్లను పరిశీలించారు. 10% భూములను పరిశీలించి వాటి హద్దులు గుర్తించాలని, కబ్జా అయిన భూములు, అన్యక్రాంతమైన భూములలో హద్దులు గుర్తించి బోర్డు పెట్టాలని ఆదేశించారు. 4 ఎకరాల పైన భూమి వివిధ వెంచర్లలో గుర్తించామని, వాటిలో చెట్లు నాటాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మామిడిపల్లిలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పనులను పరిశీలించారు. నాణ్యతతో కట్టడాలు చేయాలని, పెర్కిట్ విశాఖ కాలనీలో ఇరిగేషన్ భూముల హద్దులు గుర్తించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అసైన్డ్ భూములలో కట్టడాలకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యత కాలనీ వాసులదేనని అన్నాడు. గుండ్ల చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం సందర్భంలో విగ్రహాలు లోపలకు రావడం కష్టమవుతుంది అని వెడల్పు చేయాలని అధికారులకు చెప్పారు. గత ప్రభుత్వంలో మినీ ట్యాంక్ బండ్ మంజూరు కావడం జరిగిందని, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలని చూస్తుందని, రాజకీయం అవసరం లేదని, కేవలం ఎన్నికల వరకు మాత్రమే రాజకీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, బీజేపీ సీనియర్ నాయకులు కలికుడు గంగాధర్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు కూడా ఆల్రెడీ 2-3 డేస్ కింద ఒక 10% ల్యాండ్స్ని పొజిషన్లోకి తీసుకుని చెట్లు నాటించడం జరిగింది. అలానే మొత్తం ఎక్కడెక్కడైతే పార్కులు ప్రజలకు ఎందాల్సిన పార్కుల్ని కొన్ని అక్రమంగా కొందరు కట్టబెట్టడం జరిగింది. అవన్నీ కూడా కమిషనర్ గారు పరిశీలించి అన్ని తిరిగి ఆధీనంలో తీసుకోవడం చెప్పారు. మరియు అలాగనే ఏదైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో ఇంకా మిగతా ఆర్మూర్లో ఇక్కడ నుంచి ప్రజలు దయచేసి మీరు ఎవరన్నా ఓడిపోయిన ప్రజాప్రతినిధులు, కాల పరిమితి ముగించిన ప్రజాప్రతినిధులు మాటలు నమ్మి మోసపోకండి. ఒకవేళ మీకు ఏదన్నా స్థలాలు కావాలంటే మా దగ్గర చాలా స్థలం ఉంది. ఎందుకంటే మీకు ఏదైనా స్కూల్ సంఘాలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇంకా రకరకాల అవసరాలకు ఏదైతే స్థలాలు ఇచ్చినామో మీరు ఇబ్బంది పడకండి. దానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ సర్వే నెంబర్ 150 43 ఎకరాలు ఉంది. ఇంకా అక్కడనే పక్కనే 3 ఎకరాలు ఉంది. మీరు చూసిన లేఅవుట్ పక్కన అవి ప్రభుత్వ స్థలాలు. మీకు ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తాం. దాన్ని ఎవ్వరు కూడా ఇంకా మీకు ఇబ్బంది పెట్టారు. ఇవట్లా అయితే ఏమైందంటే 10% ల్యాండ్లలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టి అన్ని కూలగొడుతున్నారు. ఆ ప్రాజెక్టు మళ్ళీ ఇక్కడ కూడా కూలగొడతారు. జీవో నెంబర్ 99 చదువుకోండి తెలిసిన వాళ్ళు. ఒకవేళ ఎవరన్నా అధికార పార్టీ వాళ్ళు వస్తే కూడా జీవో నెంబర్ 99 చూపించండి. వాళ్ళ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీశారు. దాని ప్రకారం పార్కులు కబ్జా చేయడం నేరం, 10% ల్యాండ్స్ కబ్జా చేయడం నేరం, అక్రమ కట్టడాలు నేరమని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ప్రజలను మోసం చేయకండి. దయచేసి ప్రజల అమాయకులు, వాళ్ళ బతుకు స్వచ్ఛంగా బతికేవాళ్ళు. కాబట్టి ఆర్మూర్ ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు మినీ ట్యాంక్ బండ్ ఇంకా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఇవి రేవంత్ రెడ్డి నిధులు కావు, రాకేష్ రెడ్డి నిధులు కావు, ఇవి మీ నిధులు. ఎవరైనా చెప్తే వాడి మాటలు నమ్మకండి.
మీ మీద పన్నులు, మీరు కట్టే ఎక్సైజ్ డ్యూటీ, మీరు కట్టే మోటార్ ట్యాక్స్, మీరు కట్టే ఆల్ ట్యాక్సెస్ ఏమవుతున్నాయి, రిజిస్ట్రేషన్లు, ఉప్పు, పప్పు, కారము, పసుపు, దేని మీద కొనుక్కొని తింటారు, అన్నిటి మీద మేము పన్నులు వసూలు చేస్తున్నాం. మీ పన్నులతోనే తీసుకొచ్చి ఈ డబ్బులతో మేము కడుతున్నాం తప్ప మేము ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఇప్పుడున్న ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు. అవునండి, టీఎఫ్డిసి ఏవైతే ప్రపోజల్స్ అని పాతాయే కదా, అది గత ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వాలున్నా వ్యక్తుల మీద ఉండదు. కాబట్టి ఇదేదో మేము చేసినాం మేము చెప్పట్లేదు, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. మేము శాంక్షన్ అంటే ఎవడైనా చెప్పుకున్నాను అనుకో, మా బొమ్మున్నోడే వేసిండు, మా బొమ్మున్నోడే వేసిండు, నమ్మకండి ప్రజలు. మీకు నిజాయితీగా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మీరు కూడా ప్రజలు కూడా రండి, చూడండి, అధికారులను అడగండి. ఏదైనా ఉంటే సార్ ఇట్లా కాదు ఇట్లా జరగదు, చాలా రోజులు 4 కోట్లు పెట్టి కడుతున్నాం పార్కు అని ఆ క్వాలిటీ చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి, సరిదిద్దుతాం. మరీ ముఖ్యంగా ఇక నుంచి 10% ల్యాండ్ ప్రసక్తికి వెళ్ళకండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు కొందరు ఒక దొంగల ముఠలాగా తయారయ్యారు. ఆర్మూర్లో పాత దొంగల ముఠనే మళ్ళా కండువా మార్చింది, మళ్ళీ కొత్త దొంగల ముఠ అయింది వాళ్ళు. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు జరగబోయే ఎన్నికలలో కూడా మీ గురించి కబ్జాలు చేస్తుని ఎన్నుకోకండి, మత్తు పదార్థాలు అమ్మేటోని ఎలక్ట్ చేసుకోకండి, మంది పానాలు తీసుకొని ఎన్నుకోకండి, అవినీతి చేసినోని. కారంచెడు అమరవీరులకు నివాళులు అర్పించారు దళిత సంఘ నాయకులు. ప్రకాశం జిల్లాలోని కారంచెడు గ్రామంలో దళిత మాదిగలపై కమ్మకుల భూస్వాములు చేసిన క్రూరమైన దాడిని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కారంచెడు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు దళిత సంఘాల నేతలు. ఈ రోజున బ్లాక్ డేగా పరిగణించాలన్నారు. కారంచెడు అనేది బ్లాక్ డే అని జూలై 17, 1985న జరిగిన కారంచెడు ఊచకోత సంఘటన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని కారంచెడు గ్రామంలో దళిత మాదిగలపై కమ్మకుల భూస్వాములు చేసిన క్రూరమైన దాడి అన్నారు. గొడ్డలి, ఈటలు, ఇతర ఆయుధాలతో సాయుధులైన వందలాది మంది ముందస్తుగా ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిలో 6 దళితులు మరణించారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొంత మురళి, అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా కూడా చుట్టుపక్కల ఉన్న మాదిగ పల్లెలు, అట్లాగే మిగతా సబ్బండ కులాలు, మొత్తం మానవత్వానికి ప్రతీకలుగా నిలిచిన ప్రతి మానవీయ వ్యక్తులంతా కూడా ఉద్యమంలో భాగస్వామ్యమై మొత్తంగా కాడో ఉద్యమాన్ని రక్షించినటువంటి నేపథ్యం ఉన్నది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు బాపట్లలో శతగాత్రులను పరామర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వీరోచిత వీరమహిళలు, కారంచెడు మాదిగ తల్లులంతా కూడా ఎన్టీ రామారావు తెచ్చిన బత్తాయి పళ్లను ఆయన ముఖాన విసిరేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి యువకులు చేసినటువంటి వీరోచిత పోరాటాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. కేవలం మాదిగల మీద దాడి జరిగితే మిగతా సబ్బండ కులాలన్నీ కూడా ఏకమై ఇది మా మీద జరిగిన దాడిగా వాళ్ళంతా పరిణామించి వాళ్ళంతా కూడా ఉద్యమానికి వెన్నుదన్నుకున్నటువంటి నేపథ్యాన్ని తెలుసుకోవాలా. చీరాల సమీపంలో ప్రధానంగా కారంచెడు మాదిగపల్లె మీద దాడి జరిగిన తర్వాత వాళ్ళు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని బిక్కుమంటూ వాళ్ళంతా కూడా పక్కనున్నటువంటి చీరాలకు వెళ్తే అక్కడ చీరాలలో మాదిగపల్లెకు సహాయంగా అండగా నిలబడ్డది మాలపేట అనేటువంటి విషయాన్ని కూడా ఇలా గుర్తు చేసుకోవాలి. పూటకో పేట అనేటువంటి నినాదంతో ఆ రోజు శతగాత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను ఆ రోజు మొత్తంగా కూడా కాళ్ళు చేతులు నరికివేయబడ్డటువంటి వాళ్ళు, కత్తుల గాయాలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి పూటకు మాలపేట అన్నం పెట్టి వాళ్ళని కడుపులో పెట్టుకున్నటువంటి ఉదంతాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలా. ఆనాటి దళిత శక్తే ఒక సామాజిక శక్తిగా అవతరించి ఒక రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి క్రమంలో ఏ విధంగా దళితులను విభజించారు అనేటువంటి అంశాన్ని కూడా మీరు అందరూ పరిగణలోకి పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇలా ఎంఆర్ఎస్ కూడా అక్కడ ఉన్నటువంటి తీరాలో దగ్గర ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ మన కాలనీ ఆర్థికంగా నిలబడ్డటువంటి చరిత్ర ఉన్నది. ఆ విధంగా చూసుకుంటూ పోయి ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ మహత్తర ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ గద్దమ సభ అట్లాగే లెఫ్ట్ నాయకులు మొత్తం వామపక్ష సంఘాలు కూడా అందరూ కూడా నడపడం ఎంతో మందిని చంపిన చరిత్ర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళ చుట్ట. మరి ఏమైనా ఈ కారంచెడు ఘటన వల్ల సత్య పద్మారావు గారు, కొత్త తారకం గారు మరి ఆ రోజు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టడం వల్ల మరి ఇప్పుడు ఎంఆర్పీఎస్ ఉన్నటువంటి ముఖ్య నేతలు మందం కృష్ణమాది గారు, పిల్లి మాణిక్యరావు గారు, మరి కృపాకర్ మాదిక్ గారు, ఇంకా అనేక మంది ఆ యొక్క ఉద్యమం లోపల పోరాటం చేస్తూ కలిసి
మరి ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తితోనే కొంతకాలంగా ఉద్యమాలు నడిపిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేసుకున్న చరిత్ర ఈ రోజు. మరి ఈరోజు మాలా మాదిగా ఉపకులాల పెద్దలకు ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికేం నష్టం లేదు, ఎవరికేం లాభం లేదు. కానీ కాకపోతే ఈరోజు దాన్నే సాకుగా చూపించుకొని మరి ఈరోజు మనం వేరుగా బ్రతుకుతే మరి మాలకు నిలకుండా మాదిగలు నిలకుండా మాలను మరో చుండూరు మరో కారంచెడు ఘటనలాగా చేయక తప్పరు. ఎందుకంటే మనం ఈ మధ్యనే చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మనం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను కాళ్ల రాస్తున్నాడని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి గోదావరి నీళ్లను చంద్రబాబు గిఫ్ట్ గా ఇచ్చారని ఆమె మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఢిల్లీ మీటింగ్ లో బనకచర్లపై అసలు చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించారని అన్నారు. ఢిల్లీ మీటింగ్ లో మొదట చర్చ జరిగిందే బనకచర్ల మీద అని తనకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. రేవంత్ రెడ్డి నాన్ సీరియస్ ముఖ్యమంత్రి అని తెలంగాణ హక్కులను కాలరాస్తున్న ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన స్కూల్ బీజేపీ కాలేజ్, టీడీపీ ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెప్తుంటారని, ఇంకా కాలేజ్ లోనే ఉన్నాననుకుని చంద్రబాబుకు గోదావరి నీళ్లను కట్టబెట్టారని అన్నారు. ఢిల్లీ మీటింగ్ లో శాల్వాలు కప్పుకొని సన్మానం చేయించుకొని రేవంత్ రెడ్డి బలికా బక్రా అయ్యారని పేర్కొన్నారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకొస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్నీ చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయిన, అయినా పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని, దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు గోదావరి నదీ జలాల్లో శాశ్వత. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఉద్యమాల్లో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైందని నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ అన్నారు. జర్నలిస్టులకు సన్మానించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బోధన్ పట్టణంలో ప్రెస్ క్లబ్ నూతన కమిటీలో ఎన్నికైన ప్రింట్ మీడియా పాలకవర్గాన్ని కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద పాఠశాలలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ప్రెస్ క్లబ్ నూతన కమిటీని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాత్రికేయులు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. జర్నలిస్టులకు సన్మానించుకోవడం తమ అదృష్టమని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ పాలకవర్గం ప్రభుత్వం ద్వారా పాత్రికేయులకు అందించే ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని ఆయన కొనియాడారు. పాత్రికేయులకు ఏదైనా సమస్య ఉంటే ఎంఆర్పీఎస్ ముందు వరుసలో ఉంటుందని వెల్లడించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కనకమిడల శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు తెల్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి నల్వల కృష్ణ, ఉపాధ్యక్షులు లింబురి లక్ష్మణ్, కోశాధికారి మహమ్మద్ అహ్మద్, ఉపాధ్యక్షులు రాజేష్, కోటగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షులు పుల్కంటి కృష్ణకుమార్, గౌరవ అధ్యక్షులు గాయక్వాడ్ రాము, సలహాదారులు బేకరి రాములు, కోటగిరి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, విహెచ్పీఎస్ మండల అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, కన్నం నితిన్, పేగు నవీన్, అబ్బయ్య, హస్కుల లాలయ్య, తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల ఉద్యమాల్లో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైందని నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైందని నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో
నేను జిల్లా కార్యదర్శి సోంపూర్ కే పోచిరామ్ నా పేరు. ఈరోజు కోటగిరి ఉమ్మడి మండల పక్షాన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న లోకల్ మండల అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్ మరియు మండల ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, మిగతా ఎంఆర్పిఎస్ సభ్యులు అందరం కలిసి మేము ఈరోజు బోధన్ ప్రింట్ మీడియా నిన్న ప్రెస్ క్లబ్ ఏదైతే ఎన్నికైందో ఆ కమిటీకి, ఆ కార్యవర్గానికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఘనంగా వారికి సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ సన్మాన గ్రహీతలకు ఎంఆర్పిఎస్ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కమిటీ యొక్క ప్రెస్లకు వారికి ఎల్లకాలం మంచి సేవలు అందించి కమిటీ సభ్యులు కనకల శ్రీనివాస్ వాసన్న అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు కేల రవికుమార్ అన్న గారు మరియు ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు, ఉపాధ్యక్షులు లింబూరు లక్ష్మణ్ గారు, మరి మహమ్మద్ అహ్మద్ గారు కోశాధికారి, మరి రాజేష్ గారు ఉపాధ్యక్షులు, ఈ ప్రతి ఒక్కరికి కమిటీకి మరొక్కసారి ఎంఆర్పిఎస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అన్న, మీరు ఏదైతే సేవలు మాకు గతంలో నాటి నుంచి నేటి వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మీరు నైతికంగా మద్దతు ఇచ్చి మా వార్తలు రాసినందుకు మేము అది ఈ రూపంలో మీ రుణం తీర్చుకున్నామని మేము సగర్వంగా చెప్పుకుంటున్నామన్నా. కాబట్టి మా చిన్నపాటి సన్మానానికి మీరు పెద్ద మనసు చేసి ఇంత సమయం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కాబట్టి మీరు ఈరోజు ఈ ప్రెస్ మిత్రులకు, ప్రెస్ క్లబ్కు మంచి సేవలు అందించి వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి కోసం మీరు మంచి కొట్లాడి వారి కోసం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసి వారికి పంచిపెట్టాలని సందర్భంగా గౌరవ అధ్యక్షులకు, మరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు నేను శుభసూచకంగా సూచిస్తున్నాను. కాబట్టి మరి మీరు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వారికి ఇళ్ల స్థలాలు కానివ్వండి, హెల్త్ కార్డ్ ఇష్యూలు కానివ్వండి, అన్ని విధాలుగా వారికి గవర్నమెంట్ పరంగా ఏవైతే వారికి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను తీసుకొచ్చి మీరు వారికి పంచిపెట్టినట్లయితే మరింతగా మీకు మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా మీకు నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి పోచిరామ్ గారికి, అలాగే మండల అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్ గారికి, మండల కమిటీ సభ్యులు శ్రీను, ఇతర సభ్యులందరికీ కూడా, అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు బోల శ్రీనివాస్ గారికి బోధన్ ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా యొక్క గురుతర బాధ్యతలను మరింత పెంచినట్లుగా ఉంది ఈ సన్మాన కార్యక్రమం అనేది. రాబోయే రోజులలో మేము చేసే పనులకు ఎంఆర్పిఎస్ అండగా ఉండాలని కోరుకుంటూనే ఎంఆర్పిఎస్ కూడా మా ప్రెస్ క్లబ్ అనేది అన్ని విధాల అండగా ఉంటుందని తెలుపుతున్నాం. థ్యాంక్ యూ పోచిరామ్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అందరికీ సన్మానం చేయడం ఎంతో సంతోషదాయకం. మీ అందరికీ మా ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు. అదే రకంగా పోచిరామ్ గారికి నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఎంఆర్పిఎస్ అనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్నోసార్లు ప్రతి విషయంలో నేను కూడా పోచిరామ్ గారిని సంప్రదిస్తా, తను కూడా నన్ను సంప్రదిస్తూ ఉంటాడు. మంచి సందర్భాల్లో మంచి కూడా చెప్పాం, చెడు సందర్భాల్లో కూడా పోచిరామ్ తప్పని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా స్వీకరించాడు కానీ తప్ప అన్నామని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. మొన్న మధ్యలో కూడా ఒక ప్రెస్లో జాయిన్ అయ్యా అన్న అంటే నా సలహా అయితే వద్దు పోచిరామ్, నాకు స్నేహితుడు కాబట్టి నాకు స్నేహితుడికి ఉండాలని వెతకాలంటే నాకు నువ్వు ప్రెస్లో రావటం మంచిది కాదు అనే సలహా ఇచ్చాను. నాకు ఎంఆర్పిఎస్కి ఎదగటమే సంతోషం అని కరకండి చెప్పగలిగాను. అదే కాకుండా ఏ సమస్య వచ్చినా మన ఏరియాలో పోచిరామ్ ఆనాటి నుంచి కూడా సరే పార్టీలు ఏదో రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాం, అందరూ సహజం. కానీ ఎంఆర్పిఎస్ను మాత్రం ఏ రోజు వదులుకోకుండా పనిచేసిన మంచి నాయకుడు. అటువంటి నాయకుడిని మీరు కూడా, మీ టీం కూడా మంచి టీం ఉంది, మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం. అదే టీం పోచిరామ్కి ఇంకా కొద్దిగా అండదండలు అందిస్తే మీ ఎంఆర్పిఎస్ ఇంకా ముందుకెళ్లే అవకాశాలు బాగా ఉంటాయి. బోధనలో ఏ కార్యక్రమం చేసినా మా ప్రెస్ తరఫున మేము అన్ని రకాల సహాయ సహకారం. ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని విధాల చికిత్సలు చేసి ఆసుపత్రికి ఉన్న విలువను కాపాడాలని ఎమ్మెల్యే పోచారం అన్నారు. అప్పుడే వైద్యుల పట్ల గౌరవం పెరుగుతుందని వెల్లడించారు. ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతుందన్నారు.
బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్ మై, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి రాగా ముఖ్యంగా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ అందుబాటులో ఉండాలన్నారు. అంబులెన్స్ల ఆగడాలు తీవ్రమైపోయిందని, అలాగే రక్త పరీక్షలకు ఇక్కడ చేయకుండా కామారెడ్డి పంపించడం జరుగుతుందన్నారు. గత 6-7 నెలల నుంచే ఇదే సమస్య ఉందని తెలిపారు. రోగులకు ఆహారం అందించే ఏజెన్సీ నిర్వాహకుడిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. శానిటేషన్ నిర్వహణ సరిగా లేదని సూపర్వైజర్ పై ఫైర్ అయ్యారు. అదేవిధంగా స్థానిక నాయకులు ఎన్నో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సూపరింటెండెంట్ కు ఈ సమస్యలపై వెంటనే పరిష్కరించాలని, ఆసుపత్రి వైద్యులకు రోగులకు అందుబాటులో ఉండే విధంగా సమయం కేటాయించాలని, ఆసుపత్రికి ఉన్న మంచి పేరు కాపాడాలని తెలియజేశారు. ఈ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు పేదవాళ్లు, వారికి ఆసుపత్రి దేవాలయం డాక్టర్లు దేవుళ్లతో సమానమని నమ్ముతారన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. రోగులకు ఇక్కడే చికిత్స అందే విధంగా చూడాలన్నారు. ఇబ్బందులు కలిగించే ప్రైవేట్ అంబులెన్స్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా సభ్యుల యొక్క సలహా మేరకు చాలా సీరియస్ గా ఆలోచన చేసి ఇంకో అంబులెన్స్ కూడా మేము తెప్పించుకుంటున్నాం. రెండవది, ఇక్కడ చిల్లర మల్లల కొట్టాటలు, చిల్లర మల్లల సమస్యలు రాకుండా కామారెడ్డి ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఒక అవుట్ పోస్ట్ పెట్టించమని చెప్తాం. ఎందుకంటే 250-230 పడకల ఆసుపత్రి ఇది, అన్ని కలుపుకుంటే స్పెషల్గా ఉన్నాయి. కొన్ని బెడ్స్, డయాలసిస్ ఉన్నాయి. ఇది ఒక దేవాలయం అండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లకు లేకుంటే డయాలసిస్ చేయాలనుకుంటే నిజామాబాద్కు, హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవారు. ఇలా మొక్కుతున్నారు, సార్ చాలా మాకు మంచిగా అయింది సార్, వారానికి 3 సార్లు మా ప్రాణం కాపాడుతున్నారు సార్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ వస్తాయి. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటాం. ఈ ఆసుపత్రి నా దృష్టిలో ఈ ప్రాంత ప్రజలకు, పేదవారికి ప్రత్యేకంగా ఉన్న డబ్బున వాడు ఎందుకు వస్తాడు, వాడు కారెత్తా హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పేద ప్రజానీకానికి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి డాక్టర్లు దేవుళ్ళు నా దృష్టిలో కూడా. ఎప్పుడు కూడా నేను డాక్టర్లు గౌరవిస్తాను. ఎందుకంటే వారి ప్రాణాన్ని కాపాడే వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో, మేము ఎమ్మెల్యేలు కాదు, మంత్రులం కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇంకెవరు కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆ ప్రాణం పోకుండా కాపాడేదే డాక్టర్. ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సేవలు మరుపులేనివని డివైఎస్ఓ పవన్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఘనత వ్యాయామ ఉపాధ్యాయులకు దక్కుతుందని కొనియాడారు. జిల్లా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో టీఎన్జీఓస్ భవన్ లో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కుమార్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య హాజరై డివైఎస్ఓ పవన్ కుమార్ ను శాలువా కప్పి సన్మానించారు. అలాగే ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి, పేట సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, కార్యదర్శి మల్లేష్ గౌడ్, టీజీపేట సంఘం అధ్యక్షులు గోపిరెడ్డి, కస్తూరి శ్రీనివాస్, పీడీ అండ్ పీఈటీ సంఘం అధ్యక్షులు నాన్సారి శ్రీనివాస్, కృష్ణంరాజు పాల్గొన్నారు. డివైఎస్ఓ పవన్ కుమార్ మాట్లాడుతూ తనను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఆయన తల్లిదండ్రుల పాదాలను నమస్కరించి ఆనంద భాష్పాలతో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో జిల్లా క్రీడా అభివృద్ధికి అన్ని క్రీడా సంఘాలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల అందరి సహకారం కావాలని కోరారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే జిల్లాలో క్రీడల అభివృద్ధికి పునాది వేయవచ్చునని అన్నారు. క్రీడల విషయంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సభాముఖంగా తెలియజేశారు. రానున్న రోజుల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణించే విధంగా వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో దోహదపడుతోందని వారన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే జిల్లా అభివృద్ధికి తోడు పడతామని సూచించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ స్టేడియం నిర్మాణం కోసం కృషి చేయాలని, జిల్లాలో కోచ్లను నియమించాలని వారికి కోరారు. తన వంతుగా జిల్లాలోని క్రీడాకారులకు తగు ప్రోత్సాహాన్ని అందిస్తూ వారికి సంబంధించిన సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. జిల్లా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు అజ్మత్ ఖాన్, కార్యదర్శి మీసాల ప్రశాంత్, కోశాధికారి గంగామురళి, వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీలో కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, మురళి, మధుబాబు, నాగరాజు, శ్రీనివాస్, నిఖిల్, వినోద్ నాయక్, పరమజ్యోతి, బాలు, శ్రీకాంత్, గజన్ లాల్, వినోద్ రెడ్డి, భాగ్య, కోటేశ్వర్, సంతోష్, గంగాధర్, వ్యాయామ ఉపాధ్యాయులు ఆనంద్, ప్రియాంక, భావన, లక్ష్మణ్, బాలరాజ్, ఎల్లయ్య, సూరజ్, శ్రీనివాస్, పండు, జగదీష్, విజేష్, మహేష్, సాయిలు, మహిపాల్, టీఎన్జీఓస్ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ 2 అట్లా తీస్తున్నారు. ఆ వచ్చిన ఆధార్ వాళ్ళే పంపిస్తున్నారు.
ఒక ఇంత ఊళ్ళో వాళ్ళు పంపిస్తారు, దాంట్లో బాళ్ళు నెట్లు అన్నీ ఉంటాయి, అంతే తప్ప ఏమి ఇవ్వాలి మనకి. నెట్ కోచింగ్ క్యాంపులు వాలీబాల్ రెండు అంటే 4 బాల్ ఇస్తున్నారు, ఒక 2 నెట్స్ ఇస్తున్నారు, అంతే పంపిస్తున్నారు. ఇది బ్రేక్ చేసి రాబోయే రోజుల్లో మా డిఎస్ఏ తరఫున వాలీబాల్ 2, కబడ్డీ 2 వస్తే ఆ సంఖ్య 10కి పెంచుతాను నేను. తప్పకుండా నా సొంత మన ఆఫీస్ ఫౌండేషన్ కలెక్టర్ గారు అర్థం చేసుకొని 2 క్యాంపులు జరుపుకుంటారు. ఇక్కడ పలానా ఊళ్ళో ఇది ఆట బాగా ఆడతారు, పలానా ఊళ్ళో ఈ కబడ్డీ బాగా ఆడతారు, అక్కడ నిర్వహిస్తామని చెప్పి కలెక్టర్ తోటి పర్మిషన్ తీసుకుని తప్పకుండా పెట్టాలన్నట్టు ఆ సంఖ్య 2 కాదు, ఖచ్చితంగా 10 దాటుతారు నాకు వచ్చి. అర్బన్ ఏరియాలో కూడా తప్పకుండా ఇక్కడ అర్బన్లో చాలా హ్యాండ్బాల్ కానీ కొన్ని గేమ్స్ మనం స్ట్రాంగ్గా ఉన్నాము. ఆ గేమ్స్ ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నామో మీకు తప్పకుండా డివైఎస్ఓ ఆఫీసు వాళ్ళు వచ్చి నిధులు తప్పకుండా చేసి ఆర్చే హ్యాండ్బాల్ త్రోబాల్ ఏం పెట్టుకుంటారు మీకు తప్పకుండా శాంక్షన్ చేస్తారు. తప్పుడు ప్రశాంత్ ఉన్నాడు ఇక్కడ అద్భుతాలు నన్ను వదలగలరు, వాళ్ళు మిమ్మల్ని దాటి పోనీయరు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు కూడా సమ్మర్ వింటర్ కోచింగ్ క్యాంపులను ఆనందిస్తారని తెలియజేస్తున్నారు. మరి ఇందాకనే అన్నారు ధ్యాన్ చంద్ క్రీడల గురించి. మన గురువు ఆరాధ్య దైవం ప్రపంచంలో గొప్ప హాకీ క్రీడాకారులు. ఒలింపిక్స్లో మనకు వరుసగా 8 సంవత్సరాల గోల్డ్ మెడల్ వచ్చింది. వరుసగా 8 సంవత్సరాల గోల్డ్ మెడల్ వస్తే దాంట్లో ధ్యాన్ చంద్ దాదాపు అన్ని టోర్నమెంట్లో మనకి ఎక్కువ భాగస్వామ్యమై మన భారతదేశానికి ఒలింపిక్స్ లో హాకీలో స్వర్ణ పథకం కీలక పాత్ర వహించారు. ఆనాడు మరి వేరే దేశం వాళ్ళు మా ఇండియా తరఫున మా దేశం తరఫున మీకు అందిస్తాము, అన్ని లక్షల కోట్ల కూడా డబ్బులు ఇస్తాము, కనీసం షూస్ లేకుండా కూడా ఆడుతున్నాము, నీకు అన్ని సమకూరుస్తాము అని వాళ్ళు ఎంత ఇష్టపడ్డా లేదు నా ఇండియా తరఫున ఆడుతా అని ఆ రోజు చెప్పి ఇండియా తరఫున ఆడి ముందే నేను ఈ మ్యాచ్లో ఇంటి పోల్చుకుంటా అని ముందే చెప్పి కొట్టిన కనుక గొప్ప క్రీడాకారులు తప్పకుండా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున క్రీడాకారుల తరఫున మరి ధ్యాన్ చంద్ విగ్రహం ఏర్పాటు అందరూ కలిసి ముందరకు వెళ్తాము. ఆ రోజు మీరు కూడా రావాలన్నప్పుడు తప్పకుండా సరైన ప్లేస్లో స్టేడియం అయిందనుకోండి, ఆ స్టేడియంలో మేము కట్టుకోవచ్చు. మనకు సంతోషం తన కన్న తల్లిదండ్రులు చూడండి. ఎందుకంటే మిత్రుడ నాది ఒకటి, మనం చేసే పనులకు శత్రువైన మన గురించి పోరాడి కష్టపడాలి. అదే మనం చచ్చిపోయినప్పుడు శత్రువైనా సరే వాడు ఏడా ఆ పరిస్థితికి మనం ఏమనంటే మనం చాలా మంచి పనులు చేయాలి. ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రులే మర్చిపోతారు, కానీ మిత్రుడి కోసం ఎంత పెద్ద అన్ఎంప్లాయీస్ మీటింగ్స్ మేము అన్ఎంప్లాయీస్ మీటింగ్ సంఘం పెట్టి గతంలో ఈ మిత్రులందరూ బాధ్యతే 3 సార్లు డిఎస్సి బైకాట్ చేసిన ఘనత ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి. అప్పుడు పవన్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మాకు అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదని నిజాం డిఎస్సి పడ్డది. పుష్పరాజ్ అనుకుంటా స్పోర్ట్స్ మినిస్టర్ అప్పుడు మాజీ తెలుగుదేశం పీరియడ్లో ఎన్టీ రామారావు అదే రోజు బైకాట్ చేయబడ్డాడు. అదే రోజు పుష్పరాజు నిజామాబాద్ చెట్టి కృష్ణ గీరావు చేసినాడు. అప్పుడే కారు పోతుంటే కారు అడ్డపడ్డాడు, మా మీదకి తీసుకపోరాడు. అప్పుడు ఆ మినిస్టర్ బయటకు వచ్చి మమ్మల్ని కుదర్చి నెక్స్ట్ కంపల్సరీ పీటీ పోస్టులు భర్తీ చేస్తా అని చెప్తే, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 86 పీటీ పోస్టులు పడ్డాయి. 86 పీటీ పోస్టులు కేవలం నిజామాబాద్ జిల్లాకే రావాలని పక్క జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా పేపర్ తిప్పాలని మేమే, వాడి సర్టిఫికేట్ తిప్పాలని మేమే, ఫోటోలు తెచ్చాలని మేమే, ఐటమ్ రాయాలని మేమే. అంత జర్నలిస్టులే రవి సార్ జర్నలిస్టులు అంత ఉండే. అట్లా ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే ఇంకో ఉద్యమం చేసిన మిత్రులారా మీరు ఒకటి. ఇప్పుడు ఏ పీటీ అసోసియేషన్ దాని గురించి పనిచేయాలి, మనమే పనిచేసుకోవాలి. నేను పద్మశాలి స్కూల్లో 11 సంవత్సరాలు పనిచేసిన. ఆ మిత్రుడు మా స్టూడెంటే. ఇక పీటీలు అందరూ 99% పీటీలే. నేను ఒకే ఒకడు ఆర్ఎండి ఎంప్లాయీ ఇక్కడ. ఆ రోజు పద్మశాలి అంటే ఇక్కడ కులాలు స్కూళ్ళు ఉన్నాయి, వైశ్య స్కూలు, పద్మశాలి స్కూలు,
ఆర్మీఆర్ స్కూల్, రెడీగా స్కూల్, అది ఆ స్కూల్, ఈ స్కూల్ అని ఉన్నాయి. పద్మశాలి స్కూల్లో పద్మశాలి పీటీ పనిచేయాలనే ఉద్దేశంతో వేరే కూడా వాళ్ళందరూ టీచర్లు తీసేసారు. కాబట్టి నేను ఒక్కొన్ని ఎట్లా చేసిన బిడ్డ 17 సంవత్సరాలు మేము చేసిన ఇక్కడ ఎయిడెడ్ పోస్ట్ వచ్చేసరికి మనం తీసేస్తే ఎట్లా చెప్పి వాడి పాఠశాల కార్యదర్శి శివయాత్ర తీసిన అదే పద్మశాలి పిల్లలను కట్టుకొని శివయాత్ర చేస్తున్నాం. అట్లా మనమే కాపాడుకోవాలి. మనం ఏ పీటీ అసోసియేషన్, ఏ సంఘం, ఎలాంటి సంఘాలు మనం సహకరించాం. మిత్రులు ఒక్కటే, ఈరోజు ఇలా నిజామాబాద్ జిల్లాలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కోచ్ లేక 25 ఏళ్ళ నుంచి కోచ్ లేదు ఇక్కడ. కానీ ఎవరు అడిగారు, సీఎం స్థాయి నాయకులు నిజామాబాద్ జిల్లా ఎవరు తగ్గలేరు. మినిస్టర్ రాకుంటే నేను చచ్చిపోతా, నేను సభ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి చెప్తారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకు మినిస్టర్ రాకుంటే అంత బాధపడితే మనం ట్రైనింగ్ చేసి 15-20 ఏళ్ళు ఆగాలంటే మన పిల్లలు, మన భార్య ఎలా ఉండాలి? అందువరకు మిత్రులారా, ఇప్పుడే విద్యాసాగర్ చెప్పాడు, పోస్ట్ వస్తుంది మనకు. ఇదే మీ ఉద్యమంతో మళ్ళా స్టార్ట్ అయ్యారు. ఈ సంఘంతోనే మళ్ళీ మీకు గ్యాస్ పెట్రోల్ పోసాడా కానీ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడులు సృష్టించి లబ్ధి పొందాలనే దురాశతో రౌడీలాగా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నాడని ఆయన దుయ్యబట్టారు. 10 ఏళ్ల అధికారం ద్వారా వచ్చిన డబ్బుతో మదమెక్కి యువతను రౌడీల్లా మారుస్తున్నాడని ప్రశాంత్ రెడ్డిపై అన్వేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దార్శనిక మార్గంలో ప్రయాణించాల్సిన యువతను ప్రశాంత్ రెడ్డి పెడదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు చర్యలను వివరించేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి వెళ్లారని, ఆయనపై రౌడీలా ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడులకు తెగబడడం అత్యంత నీచాతి నీచమైన విషయమన్నారు. గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం ఎలా ఆదుకున్నదో వివరించే కార్యక్రమాన్ని తాము తీసుకుంటే ముందస్తుగానే రౌడీలను ఇంట్లో పెట్టుకుని దాడులకు తెగబడ్డాడన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి పెను విఘాతం లాంటివని, భవిష్యత్ తరాలకు తప్పుడు మార్గాన్ని అనుసరించేలా చేస్తాయని, ఇలాంటి చేష్టలను ప్రజలు ఏమాత్రం హర్షించబోరని అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వారి అనుచరుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐఎస్ఎల్ కన్వీనర్ గా పనిచేస్తూ గల్ఫ్ బాధితులను ఆదుకునే దాంట్లో నిరంతరం కృషి చేసినటువంటి నంగి దేవేందర్ రెడ్డి గారిపై చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెలలో ఇవాళ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిండు. ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు కూడా కొట్టాటాలు లేకుండా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి నుండి వల్ల విద్వేషం రెచ్చగొట్టి కొట్లాటాలు సృష్టించి ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. 10 సంవత్సరాలుగా అధికార దాహంతో వచ్చిన డబ్బుతో మదమెక్కి ఇవాళ కొందరిని యువతను రౌడీలాగా తయారు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదకి దాడిలా కూసుగొలుపుతున్నటువంటిది ఇది సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది అనే వ్యవహారం. ప్రశాంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి విమర్శలు, గల్ఫ్ బాధితులకు ఏం చేయట్లేదు అని చేసిన విమర్శలకు జవాబు చెప్పడానికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులకు ఎంతమందిని ఆదుకున్నాం, ఏ రకంగా ఆదుకున్నాం, వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి హెల్ప్ లైన్లు పెట్టినామనేటువంటి ఆయనకు చెప్పడం కోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా ఇవాళ నంగి దేవేందర్ రెడ్డి గారు వివరించడానికి వెళితే వినాల్సింది పోయి వారి దగ్గర ఉన్నటువంటి ముందస్తుగానే రౌడీలను ఇంట్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా కొట్టించడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయంగా మేము చెప్తా ఉన్నాం. ఈ దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఒక ప్రజాస్వామిక దేశంలో చట్టాన్ని గౌరవించేటువంటి పద్ధతిలో మేం ముందస్తుగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల మేము రాలేకపోయినప్పటికీ ఇవాళ మీరు ముందస్తుగానే దాడి చేయనటువంటి ఒక ముందస్తు వ్యూహంతో మీరు ఇంటి దగ్గర అందరిని పెట్టుకొని ఒక రౌడీలాగా రౌడీజాన్ని ప్రోత్సహించి వల్ల
దాడులు చేపిస్తూ ప్రజలలో మన్నన పొందాలన్నటువంటి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది దీనివల్ల సాధ్యం కాదు. ఎక్కడైతే యువత చెడుదోవ పడుతున్నారో వాళ్ళని మంచి చేయాల్సింది పోయి ఇవాళ మీరే ఒక యువతను చెడుదోవ ప్రయాణింపజేస్తూ వారికి రౌడీలాగా తయారు చేసి వల్ల ఉసిగొలుపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము మీకు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీపై ఏదైతే విమర్శ చేస్తున్నామో నేను మచ్చకకు మీ మీద ఒక 2-3 అంశాలను గుర్తు చేస్తా. ఇవాళ నీ అనాలోచిత నిర్ణయాలతో అనాలోచితటువంటి నిర్ణయాలు తీసుకొని నీ సొంత మండలంలో నిర్మించినటువంటి చెక్ డ్యాంల వల్ల రైతులు 100 ఎకరాలు నష్టపోతే ఒక్క రైతుగా ఒక పైసా నష్టపరిహారం ఇచ్చినా ఒక్కసారి ఆలోచన చేయి. నవీపేట్ మండలం ఎంచ గ్రామంలో దొంగల హల్చల్. తెల్లవారుజామున 4 ఇళ్లలో చోరీకి విఫల యత్నం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నవీపేట్ మండలం ఎంచ గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఓ ద్విచక్ర వాహనంతో పాటు 50,000 నగదు 2 తులాల బంగారం దోచుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గ్రామంలోకి చొరబడిన దొంగలు పులి భూమన్న ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి ఎంచ ఫ్లోరైడ్ వద్ద పార్క్ చేసి మరో 2 ఇళ్లలోకి చొరబడ్డారు. అక్కడ ఏం దొరకకపోవడంతో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న నర్సయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి 50,000 నగదు 2 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యే క్రమంలో అరికిడికి గ్రామస్తులు దొంగలను వెంబడించారు. అయితే దొంగిలించిన బైక్ తో దొంగలు పరారయ్యారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఎస్ఐ వినయ్ పరిశీలించే క్లూస్ టీం ద్వారా వివరాలు స్వీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల సవాళ్లతో వేల్పూరిలో ఉద్రిక్తత పరిస్థితులు. భారీగా మోహరించిన పోలీసులు, పలువురి అరెస్టులు. భావితరాల భవిష్యత్కు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం. 76వ వన మహోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని హౌస్ అరెస్ట్. వేల్పూర్లో 163 BNNS సెక్షన్ అమలు. అప్పులు తీరుస్తూనే సంక్షేమ పాలన. నవీపేటలో సమీక్షా సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ. కబ్జా భూముల పరిరక్షణ కోసం చర్యలు. మున్సిపల్ కమిషనర్ తో భూముల పరిశీలన సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.